హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్లో ట్రెక్కింగ్కి వెళ్ళడం చూపించాను కదా, మొత్తానికైతే రీచ్ అయ్యాము ఎలాగో కష్టపడుతూ. ఇంకా నిన్న అక్కడి వరకు వెళ్ళాము, అక్కడి నుంచి హాఫ్ మూన్ బీచ్కి ఎలా వెళ్ళామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ట్రెక్కింగ్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి ఫస్ట్. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా వెళ్ళామో. అక్కడ పుచ్చుకుందా బాని యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన దారి వేదు, అసలు ఇటు రానేకూడదు. మేము ఇది చూసి బాగుంది ఇటు నుంచేనేమో అనుకొని వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి. ఇంక ఇటు నుంచి నడవాలంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళ మీద నుంచి నడుస్తూ వెళ్ళాలి. అటు నుంచి వెళ్తే మామూలు దారి ఉండేది, తొందరగా వెళ్ళిపోయేది. బట్ ఇటు నుంచి చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, అసలు వేనే లేదు. ఇంకా బ్యాక్ వెళ్ళాలంటే స్లోపిగా లేదు. ఇటు నుంచే కొంచెం కష్టమైనా పర్లేదు వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా మరి తీసుకుపోదామా? అయ్యో అటు వెళ్ళిపోతుండగా. చాలు ఆపుతుంది. ఈ ట్రెక్కింగ్ ఇట్లా వేసుకుంటూ వేసుకుంటూ మొత్తం అది అక్కడ వరకు 7 hours నాకు 6 hours లేకున్నాడు. మేము అక్కడ కూర్చున్నప్పుడు దూరం నుంచి ఒక బోట్ కనిపించింది. ఆ బోటు ఈ హాఫ్ మూన్ బీచ్కి వస్తుందేమో, ఆ బోట్లో ఎక్కేసి వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాము. ఇంకా మేము స్టార్ట్ అవ్వడంతోనే బోట్ వచ్చేసింది, వెళ్ళిపోయింది కూడా, అక్కడ ఆగలేదు. సరే అక్కడికైతే రీచ్ అయిదాము, ఏదో ఒకటి వస్తుంది కదా, ఇలా ఒకలాగా వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాము. యాక్చువల్గా ఆ బ్యాక్ నుంచి వెళ్ళిపోయింటే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయేది. ఇంక ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ స్టక్ అయిపోయాము. చాలా టైం పట్టింది ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు దాటుతూ వెళ్తూ. ఇవే అస్సలు నడవడానికే లేదు, చాలా పెద్ద రాళ్ళు, చెప్పులు కూడా వేసుకోవడానికి రాలేదు. ఓ చేతిలో చెప్పులు, ఓ చేతిలో కెమెరా పట్టుకొని అలా మెల్లిగా స్టార్ట్ అయ్యాను. బట్ చాలా టైం పట్టింది, కొంచెం బాగా అనిపించింది, కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా అన్నీ ఉంటుంది కదా, ఇలా రిస్క్ చేసినప్పుడు ఇంకా తప్పదు, వెళ్ళాల్సిందే. ఎలాగో ఖచ్చితంగా రీచ్ కావాలి. సో ఇక్కడి నుంచే నడవాలి. ఇంకా పర్లేదు, మనం డిస్కవరీలోకి వెళ్ళొచ్చు. ఓ మై గాడ్, నేను ఎట్లా ఎక్కాలి? ఫైనల్గా రీచ్ అయిపోయినాక కష్టాలు పడుతూ ఫైనల్గా రీచ్ అయిపోయాము. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది హాఫ్ మూన్ బీచ్ అంట, హాఫ్ వరకే ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. ఒక రాయి వచ్చేసి పెద్ద స్టోన్లా ఉంటుంది, ఇంకా అందుకనే దీనికి హాఫ్ మూన్ బీచ్. ఇంతకుముందు ఓమ్ బీచ్, ఇదేమో హాఫ్ మూన్ బీచ్. మొత్తానికైతే రీచ్ అయ్యాము హాఫ్ మూన్ బీచ్. డ్రై అయిపోయింది గొంతు బాగా. ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళాలేమో. ఇంకా అక్కడ బోట్ కనిపిస్తుంది, మాట్లాడడానికి కూడా రావట్లేదు, గొంతు బాగా డ్రై అయిపోయింది. కింద ఇసుక కాలుతుంది, పైన ఎండ కొడుతుంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. శివ మూన్ కేఫ్, హాఫ్ మూన్ బీచ్కి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ చూస్తున్నారా ఈ స్టోర్ ఉంది కదా, ఇది ఇక్కడికే అయింది అనమాట. అందుకని హాఫ్ మూన్లా ఉంది కదా, అందుకని ఆ పేరు వచ్చిందంట.
ఇక్కడికి వచ్చి హాయిగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వాటర్ తాగి ఇంకా ఏదైనా స్నాక్ తీసుకుందామని అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి శాండ్విచ్ ఆర్డర్ చేసాము. ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది ఫుడ్. ఇంకా శాండ్విచ్ తిని రిలాక్స్ అయ్యాము. ఇంకా వెళ్ళడానికి బోట్ ఇక్కడ ఏం ఆపదంట, చూపించేసి తీసుకెళ్ళిపోతుందంట. ఇంకా అక్కడ బోట్ అతను ఉన్నాడు. ఎవరు లేరు సార్, మీరు ఇద్దరే కదా అని అన్నాడు. ఇంకా టైంకి వీళ్ళిద్దరు వచ్చారు. సరే ఇంకా ఎవరైనా వస్తారేమో వెయిట్ చేద్దామన్నారు. ఒక 1 hour ఇక్కడే కూర్చోబెట్టాడు ఎవరైనా వస్తారేమో అని. అసలు ఎవరు రాలేదు. ఇంకా మళ్ళీ కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఇచ్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అతన్ని అడిగాము. సరే తీసుకెళ్తానని చెప్పాడు. ఇంకా అతను చాలా పెద్దగా వస్తున్నాయి రవ్వాలలు. ఫుల్ వాటర్ ఫ్లో, అసలు 1 hour నుంచి అక్కడే తిరుగుతుంది బోటు. రవి ఎంత బాగుంది కదా నిజంగా, ఒక ఐలాండ్లో ఉన్నట్టు ఎవ్వరు లేకుండా. అయ్యో బోటు ఒడ్డు వరకు వస్తుంది, మళ్ళీ అలలు వచ్చినప్పుడు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇంకా చాలా పెద్దగా వస్తున్నాయి. అతను చెప్తున్నాడు మొబైల్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసుకోండి పైన వరకు వస్తాయి అని. చాలా టైం వెయిట్ చేసాము. ఇంకా బోటు ఒడ్డుకు రావడానికి కూడా చాలా టైం పట్టింది. చాలా అలలు స్పీడ్గా వస్తున్నాయి. అక్కడ కూడా ఒక 15 minutes వెయిట్ చేసాము బోట్ కోసం. అక్కడక్కడే తిరుగుతుంది బట్ రాలేదు. ఫైనల్గా బోట్ ఎక్కేసాము. ఇంక ఇక్కడ నుంచి ప్యారడైజ్ కూడా చూపిస్తానన్నాడు. మేము హాఫ్ మూన్ బీచ్లో ఉన్నాం కదా, ప్యారడైజ్ అలా కొంచెం దగ్గర వరకు వెళ్ళి చూపించేసి ఇంకా ఓమ్ బీచ్కి తీసుకెళ్తానన్నాడు. ఇంకా బోట్లో అయితే కూర్చున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా నియర్ బై, అది ప్యారడైజ్ అనమాట. మనకి హాఫ్ మూన్ బీచ్ నుంచి ప్యారడైజ్కి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక 20 minutes పడుతుందంట. ఇంకా మేము వెళ్ళలేదు, అప్పటికే అసలు ఓపిక లేదు. వెళ్ళాల్సింది బట్ ఇంకా వెళ్ళలేదు. సరే ఇంకా ఇతను చూపిస్తానన్నాడు. బాగుండింది ఇది కూడా. చాలా క్రౌడ్ ఉన్నారు. హాఫ్ మూన్ బీచ్లో లేరు బట్ ప్యారడైజ్లో ఉన్నారు కొంచెం క్రౌడ్. గోకర్ణ అనగానే మెయిన్గా టెంపుల్ గుర్తొస్తుంది. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి ఏదో ఒక బీచ్, బట్ ఇక్కడ కూడా ఇన్ని బీచెస్ ఉంటాయి, ఇంత టైం స్పెండ్ చేయొచ్చు, ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అని తెలీదు. ఒక 2-3 days ఉండి అంతా కవర్ చేసుకోవచ్చు, అంత బాగుంది. ఇక్కడ మనకి హట్ లాగా వేసేసుకొని నైట్ స్టే చేయడం అలాంటిది కూడా ఉంది. అలా కూడా ఉండొచ్చు బట్ మాకు టైం లేదు ఉండడానికి. బట్ అనిపించింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా గోకర్ణ వచ్చేసి టెంపుల్ కాకుండా వేరేది ఏదైనా విజిట్ చేయాలంటే ఇట్లా ట్రెక్కింగ్ వచ్చేసి ఒక నైట్ కూడా స్టే చేయొచ్చు, అంత బాగుంది. మనం అక్కడ నుంచి స్టార్ట్ అయినాం రఘు, వాళ్ళంతా తిరిగినాము. బీచెస్ అన్నీ దాటుకుంటూ రఘు నేను అనుకున్నా ఫస్ట్ అక్కడ అతను లాస్ట్ బీచ్ అన్నాడు కదా, అదే అనుకున్నా.
మళ్ళీ మళ్ళీ జూమ్ చేయాలి. చంపేసిందా బాయ్? ఆ స్టోన్ మీద ఎక్కడ డింగ్లో అండ్ ఇక్కడ ది బెస్ట్ థింగ్ వచ్చేసి డాల్ఫిన్స్. కొన్ని బీచెస్లో డాల్ఫిన్స్ టాటాయిస్ చూపిస్తామని స్పెషల్గా అమౌంట్ కూడా తీసుకుంటారు. బట్ అది కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. ఇక్కడ స్పెషల్గా అమౌంట్ పే చేయకుండానే మనకు డాల్ఫిన్ మ్యాక్సిమం అందరికీ కనిపిస్తుందంట. అంటే జంప్ చేస్తూ ఉంటాయి. చాలా డాల్ఫిన్స్ ఉన్నాయి. నేను కూడా చూశాను బట్ కెమెరా ఆన్లో లేకపోయింది, అందుకని క్యాప్చర్ అవ్వలేదు. బట్ డాల్ఫిన్ కూడా చూశాను. చాలా చాలా హ్యాపీ. ఫైనల్లీ ఓం బీచ్కి రీచ్ అయిపోయాము బోట్లో. ఇక్కడ నమస్తే కేఫ్ అని ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడే లంచ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇక్కడ గోకర్ణకు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం నాకు టైం లేకపోవడంతో నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదు ఇక్కడ. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే 3 days ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. అంత బాగా నచ్చింది. ఓకే అండి, ఇంకా ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.